వెల్కమ్ టు మెగా 9 టీవీ. నేను మీ జనని. వైజాగ్ బీచ్ రోడ్డులో అదో డేంజర్ జోన్. మృత్యువు ఏ రూపంలో దాడి చేస్తుందో ఎవ్వరూ ఊహించలేరు. ప్రకృతి అందాలను ఆస్వాదించే లోపే నిర్లక్ష్యంగా ఉన్నామా అంతే. విధి వికృత చేష్టలకు బలికాక తప్పదు. అది ప్రమాదం అని తెలిసి కూడా అధికారులు నిర్లక్ష్యం వీడరా? ఇంతమంది బలి కావాలి. ప్రమాదం జరిగే సమయంలో హడావుడి చేసే అధికారులు ఎందుకు చర్యలు తీసుకోరు? ఇంతకీ ఆ డేంజర్ స్పాట్ ఎక్కడా? వాట్ ది స్టోరీ. వైజాగ్ బీచ్ అంటే సహజ సౌందర్యానికి ప్రతిరూపం. అక్కడ కాసేపు గడిపితే ప్రపంచాన్ని మర్చిపోతామనే భావన మనకు కలుగుతుంది. కడలి తరంగాల సయ్యాటలను ఎంతోసేపు ఆస్వాదించినా తనివి తీరదు. అందుకే జనం రేయి పగలు అనే తేడా లేకుండా సాగర తీరంలో గడపడానికి తహతహలాడుతుంటారు. అలాంటి బీచ్ లో కొన్నాళ్లుగా జరుగుతున్న ప్రమాదాలు జనాన్ని, పర్యాటకులను ఉలిక్కి పడేలా చేస్తున్నాయి. ఎప్పుడు ఏ రూపంలో ముప్పు ముంచుకొస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. నగరంలోని జీవీఎంసీ చిల్డ్రన్ పార్క్ కు నోవోటెల్ హోటల్ మీదుగా బీచ్ కు వెళ్లే రోడ్డు ప్రమాదాలకు అడ్డాగా మారిపోయింది. ఇప్పటికే గతంలో 2 సార్లు ఇక్కడ ప్రమాదాలు జరిగాయి. మరోసారి బీచ్ రోడ్డులో పెను ప్రమాదం తప్పింది. ఇక్కడి బీచ్ రోడ్లోని నోవోటెల్ హోటల్ సమీపంలో ఇసుక లోడుతో వెళ్తున్న లారీ సముద్రం ఒడ్డున ఉన్న చిల్డ్రన్స్ పార్క్ లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ తో పాటు ఒక పాదచారుడు స్వల్పంగా గాయపడ్డారు. వీరిని స్థానికులు చికిత్స నిమిత్తం కేజీహెచ్ కి తరలించారు. లారీ నోవోటెల్ హోటల్ డౌన్ వద్దకు వచ్చేసరికి బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. ఆ సమయంలో కొందరు అక్కడ వాకింగ్ చేస్తున్నారు. ఇంకా 2 వాహనాలు కూడా ఉన్నాయి. అయితే డౌన్ లో స్పీడ్ గా వెళ్లిన ఇసుక లారీ సిగ్నల్ ను దాటుకొని ఫుట్ పాత్ ఎక్కి చిల్డ్రన్ పార్క్ లోకి వెళ్లి పడింది. విశాఖ బీచ్ లోని నోవోటెల్ రోడ్డులోనే ఎక్కువగా ఈ బస్సు, లారీల ప్రమాదాలు జరుగుతున్నాయి. పందిమెట్ట జంక్షన్ నుంచి నోవోటెల్ మీదుగా బీచ్ కు వెళ్లే రోడ్డు చాలా పల్లంగా ఉంటుంది. పందిమెట్ట జంక్షన్ ఎంతో ఎత్తులో ఉంటుంది. అందువల్ల ఏ వాహనమైనా అతి జాగ్రత్తగా వెళ్లాల్సిందే. లేదంటే ఆ డౌన్ లో వాహనాలను అదుపు చేయడం కష్టతరం అవుతుంది. లోడుతో వెళ్లే లారీలు బరువు వల్ల అత్యంత అప్రమత్తంగా నెమ్మదిగా నడపాల్సి ఉంటుంది. డ్రైవర్ ఏమరపాటుగా ఉన్నా, నిర్లక్ష్యంతో నడిపినా ఆ వాహనం పట్టు తప్పి నేరుగా బీచ్ రోడ్డును దాటుకొని తీరంకి వెళ్లిపోవాల్సిందే. కొన్ని సందర్భాల్లో పట్టు తప్పుతుందని భావించిన డ్రైవర్లు మరో మార్గం లేక పక్కనే ఉన్న డివైడర్లపైకి ఎక్కించేస్తుంటారు. అయినప్పటికీ డౌన్ కావడంతో ఆగకుండా బీచ్ రోడ్డును ఢీకొడుతున్నాయి. ఈ ప్రమాదాల నేపథ్యంలో పోలీసులు రోడ్డుపై స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేశారు. అయితే ఈ స్పీడ్ బ్రేకర్లు ఆటోలు, బైకులు, కార్ల వేగాన్ని మాత్రమే నియంత్రించగలుగుతున్నాయి. కానీ లారీలు, బస్సులు లాంటి భారీ వాహనాలను అదుపు చేయలేకపోతున్నాయి. దీంతో తరచూ ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. నోవోటెల్ ప్రాంతంలో ఇలాంటి ప్రమాదాలు నిత్య కృత్యంగా మారడం, కొందరు చనిపోతుండడం, మరికొందరు గాయాల పాలవడం వంటి సంఘటనల నేపథ్యంలో ఆ రోడ్డులో లారీలను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించకూడదన్న డిమాండ్ నగర వాసులతో పాటు పర్యాటకుల నుంచి వినిపిస్తోంది. మరి చూడాలి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో. యాక్చువల్గా పందిమెట్ట జంక్షన్ నుంచి హెవీ వెహికల్స్ రాకుండా అక్కడ జీవీఎంసీ అధికారులు తెలియపరిచి అక్కడ ఏమైనా చిన్న బారికేడింగ్ లాంటివి పెట్టించమని మేము ఆల్రెడీ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసాము. అది దాన్ని మా ఉన్నతాధికారులు కూడా చెప్పాము. ఇక్కడ బీచ్ రోడ్లు కూడా ఇక నుంచి హెవీ వెహికల్స్ రాకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేస్తాం. దీని మీద ఇంతకుముందు ఒకసారి డిఎస్పీ గారు ఇలాగ ఫ్యామిలీతో వచ్చి కూర్చోవడం జరిగింది. వాళ్ళు కూడా ఈ విధంగా వాటర్ ట్యాంక్ వచ్చి అకస్మాత్తుగా యాక్సిడెంట్ జరగడం జరిగింది. అప్పుడు వాళ్ళు చేయడం ఏర్పాట్లు కూడా గట్టిగా చేశారు. అయినా సరే ఇలాంటి పునరావృతం కాకుండా ఉండాలంటే ఇలాంటి ఓవర్లోడ్లు, ఇలాంటి డౌన్లో రాకుండా ఫ్యూచర్లో భవిష్యత్తులో చూసుకోవాల్సింది కోరుతున్నాను. ట్రాఫిక్ వాళ్ళు అలాగే పోలీసు వారు, ప్రభుత్వం కూడా ఇటువంటి ప్రమాదకరం సంఘటనని మేల్కోవాలి. ఎందుకంటే బీచ్ రోడ్ అనేది ప్రతి ఒక్కరికి ఒక ఆహ్లాదాన్ని ఇస్తుంది. కానీ ఇటువంటి చర్యల వల్ల బీచ్ రోడ్ అంటే భయపడే పరిస్థితి కూడా మనం నిర్ణయించుకోవాలి. ఎందుకంటే ట్రాఫిక్ అనేది హైదరాబాద్ ఎక్కడో ఎక్కువ హెవీ ట్రాఫిక్ అనుకునే వాళ్ళం. ఇప్పుడు వైజాగ్ కూడా హెవీ ట్రాఫిక్తో సతమతం అవుతుంది. ప్రతి ఒక్కరు కార్లు, వాహనాలు చాలా హెవీ ట్రాఫిక్ కూడా వస్తుంది. దానివల్ల ఏంటంటే
ఈ యొక్క బీచ్ రోడ్లోని ఆ పైన పందిమెట్ట దగ్గర ఇటువంటి హెవీ వెహికల్స్ ఆపాలి, ఆపేసి బారికేడ్లు కానీ నిర్మించాలి. ఈ యొక్క జంక్షన్ కూడా చాలా ప్రమాదకరంగా ఉంది. ఎందుకంటే ఆ పైనుండి వచ్చిన హెవీ వెహికల్స్ కూడా కంట్రోల్ అవ్వడానికి కూడా ఛాన్స్ లేదు. ఒక కారే తిరగదు, అటువంటి హెవీ రోడ్ అది. ఆ డౌన్ కూడా చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ఎందుకంటే హెవీ వెహికల్స్ కూడా మనం వైజాగ్లోనే మన కేజీహెచ్ డౌన్లో నిన్న స్టార్ట్ అవుతాయి. ఈ రోడ్ అంటే కూడా వచ్చేస్తాయి ట్రాఫిక్ వల్ల. వాటిని అక్కడే ట్రాఫిక్ వాళ్ళు మళ్ళిస్తే ఇటువంటి ప్రమాదాలు జరగవు. ఎందుకంటే ట్రాఫిక్ అనేది మన ఇసుక తోట నుండి మద్దిలపాలెం హెవీ ట్రాఫిక్ ఉంటుంది. ఆ ట్రాఫిక్ని మనం అటువంటి వెళ్ళలేకే ఈ రోడ్డు మనం వస్తాం. ఎందుకంటే బీచ్ రోడ్ అనేది ట్రాఫిక్ తక్కువ ఉంటుంది కాబట్టి ఇటువైపు వస్తాం. కానీ ఇటువంటివి జరిగాక ఇటు కూడా రావాలంటే భయంగా ఉంది. ఎందుకంటే ట్రాఫిక్ హెవీగా ఉంది. ఆ ట్రాఫిక్ని కూడా తగిన పోలీసు బందోబస్తు కూడా ఎక్కువ పెట్టవలసిందిగా కోరుకుంటారు. ప్రకృతి సౌందర్యానికి మరో పేరు విశాఖ సాగర్ తీరం. ఈ సాగర్ తీరంలో కొంచెం సేపైనా సేద తీరాలని విశాఖ వాసులకే కాకుండా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒక చిరకాల కోరికగా మనం చెప్పుకోవచ్చు. ఎవరు విశాఖకు విచ్చేసినా ఖచ్చితంగా ఈ సాగర్ తీరంలో కొంచెం సేపైనా సేద తీరే వెళ్ళే పరిస్థితి. చాలామంది టూరిస్టులు కూడా విశాఖకు వచ్చేవారు ఖచ్చితంగా ఈ ఆర్కే బీచ్ సాగర్ తీరాన్ని సందర్శించే వెళ్తూ ఉంటారు. అయితే ఈ సాగర్ తీరంలో ఒక డేంజర్ జోన్ కూడా ఉంది. ఈ డేంజర్ జోన్లో ప్రమాదం ఏ సమయంలో వస్తుంది, ఏ విధంగా వస్తుంది అనుకోని సంఘటనలు ఎన్నో ఎదురయ్యాయి. ఇదే ప్రాంతంలో మనం ప్రస్తుతం ఉన్న ఆర్కే బీచ్ నోవాటల్ డౌన్లో గతంలోనే 3 సార్లు ఘోర రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. అంటే గతంలోనే ఈ ప్రాంతంలో అనుకోని విధంగా 3 చోట్ల 3 సార్లు కూడా ఘోర ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. అయితే 3 సార్లు ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు కూడా పోలీసులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారన్నదే విశాఖ వాసుల ప్రశ్నగా మారిపోయింది. ఇప్పటికైనా పోలీస్ యంత్రాంగం ప్రథమంగా విశాఖ నగర పోలీస్ కమిషన్ అయితే దీనిపైన దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఈ రోడ్డు స్లోప్ ఉండడం వల్ల అనుకోని రీతిలో అకస్మాత్తుగా ఆ లారీలు కావచ్చు, హెవీ వెహికల్స్ ఈ ప్రాంతంలో రావడం వలన అనుకోని విధంగా యాక్సిడెంట్ జోన్గా ఈ ప్రాంతం మారిపోయింది. ఇప్పటికైనా పోలీస్ యంత్రాంగం, జిల్లా యంత్రాంగం ఈ ప్రాంతం పైన దృష్టి పెట్టి పూర్తిగా హెవీ వెహికల్స్ అయినా స్టాప్ చేసే అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే టూరిస్టులు కావచ్చు, విశాఖ వాసులు కావచ్చు, ఖచ్చితంగా ఈ ప్రాంతంలో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం. అయితే అనుకోని విధంగా ఇటువంటి ప్రమాదాలు చోటు చేసుకోవడం వల్ల ఇది ఒక డేంజర్ జోన్గా మారిపోయిన పరిస్థితి. ఇప్పటికైనా ఆ డేంజర్ జోన్ను ఒక సేఫ్ జోన్గా మార్చాలని చెప్పేసి విశాఖ వాసులు కోరుకున్న పరిస్థితి కనిపిస్తుంది.